శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం నిడుమామిడి పంచాయతీలోని సూరగానిపల్లిలో మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నాం. ఈ సూరగానిపల్లిలో ఒక అద్భుతం ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ అద్భుతమైనటువంటి చెట్టు మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టు ఎక్కడున్నా కానీ వేర్లతో సహా మొత్తం భూమిలోకి దిగిపోయి చాలా బలిష్టంగా తయారవుతుంది. మరి ఇట్లాంటి ఈ వేళ్లతో సహా మొత్తం పైగా ఊగులాడుతున్నాయి. ఈ వేర్లు కింద లోపల నుంచి కూడా వచ్చి తర్వాత మళ్ళీ చెట్టు కొమ్మలకు కూడా ఇవి ఊగులాడుతూ ఉంటాయి. ఇట్లా ఈ చెట్టు దాదాపు ఇప్పటికే ఇప్పుడు అవ్వ చెప్పిన దాని ప్రకారం దాదాపు 90 ఏండ్లకు పైగా ఈ చెట్టు నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నా అని చెప్పి ఆమె చెబుతా ఉంది. మరి ఈ చెట్టు చుట్టుపక్కల ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఇవన్నీ మొత్తం వేర్లు. ఈ వేర్లన్నీ కూడా మొత్తం పై నుంచి కింది వరకు కూడా దట్టంగా లోపల కూడా ఇంత పెద్ద చెట్టు ఇది. ఈ లోపల దట్టంగా వేళ్లునుకుని ఉన్నాయి. అందుకే మర్రి చెట్టు అనేటటువంటిది ఎక్కడున్నా కానీ ఖచ్చితంగా ఇది ఒక పెద్ద మర్రి వృక్షం లాంటి అని చెప్పి మనుషులు కూడా పోలుస్తుంటారు. ఎందుకంటే ఇవన్నీ కూడా అంత బలిష్టంగా భూమి లోపలి దాకా వచ్చేసి ఈ చెట్టు చుట్టుపక్కల కూడా అంటే మొదలు ఎక్కడుందో కూడా తెలియకుండా కూడా మర్రి వృక్షం. ఇట్లాంటి మర్రి వృక్షం మనం ఇక్కడ తిమ్మమ్మ మర్రిమాను చూడొచ్చు. తిమ్మమ్మ పెట్టినటువంటి భక్తురాలు పెట్టినటువంటి మర్రిమాను కూడా చూడొచ్చు. అట్లాంటివి వేళ్లు ఇక్కడంతా ఉన్నాయి మన సత్యసాయి జిల్లాలో మనం చూడొచ్చు. ఇది ఈ చెట్టు దాదాపు 100 ఏళ్ల పైన ఇంకా ఎక్కువే ఉంటుందేమో అసలు ఈ చెట్టును మనం చూడొచ్చు. ఇప్పుడు మనం శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం నిడుమామిడి పంచాయతీలోని సూరగానిపల్లి గ్రామంలో మనం ఉన్నాం. ఇప్పుడు ఈ గ్రామంలో ఇక్కడ మనం చూడొచ్చు ఈ చెట్టు చాలా పురాతనమైనటువంటి చెట్టు. చాలా ఏళ్లుగా ఎన్నేళ్ళు ఉందనేది ఏంటనేది ఈ విషయాలన్నీ కూడా మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుకు సంబంధించిన విషయాలని ఇక్కడ ఒక అవ్వ ఉంది. చాలా వయోవృద్ధురాలు. ఈ అవ్వ చూడ్డానికి మనకు ఇప్పుడు కూడా కొంత యాక్టివ్ గాని బాగానే కనిపిస్తుంది. బాగా వినిపిస్తాయి మాటలు కూడా. అవ్వని అడిగి ఈ చెట్టుకు సంబంధించిన విశేషాలని మనం తెలుసుకుందాం. అవ్వా, మీ పేరేం పేరు అవ్వా? చిన్నక్క. ఎంత మీ వయసు ఎంత ఇప్పుడు? 90 పైన ఉంటాయా? 90 ఏళ్ళు ఉంటాయా? మాటలు వినిపిస్తాయా నీకు బాగా? కన్నులు కనస్తాయి, చూపు కూడా బాగా కనిపిస్తుంది. మోకాలు నొప్పులు అవి కార్లు నా కార్లు పచ్చేసినాయి, పైకి అంతే. మీరు ఎన్నేళ్ళ నీకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ ఊర్లోనే ఉంటున్నావా నువ్వు? ఇది పుట్టినీళ్ళు నాది. పుట్టిల్లు? పుట్టినీళ్ళు 10 మంది మా నాయనకి బిడ్డలు, నేనే పెద్దదాన్ని. ఈ చెట్టు గురించావా? ఈ చెట్టు ఉంది కదా ఇక్కడ, ఈ చెట్టును మీరు ఎప్పటి నుంచి ఎన్నేళ్ల నుంచి చూస్తారా అందాజుగా? నేను 10 ఏళ్ళ నుంచి 10 ఏళ్ళ పాపలు. ఇంత మొలక, చిన్న మొలక. ఎవరు వేసారు ఆ చెట్టును గుర్తుందా? గుర్తు నేనే చెట్టు పెద్దగా చేసింది. నువ్వే పెంచి పెద్ద చేసినావు? పెద్దగా పెట్టిండేది ఎవరు చెట్టును? పెట్టింది కాకలో పెద్దలో. అదే మలిచింది నీళ్లు పోసింది ఆ మామిడి తోపు. చెట్టు గురించి అని చెప్పు. అంతే. మర్రి చెట్టుని నీళ్లు పోసి పెద్ద చేసింది నువ్వే. తర్వాత అదే పెద్దగా అయిపోయింది. ఇప్పుడు ఈ చెట్టుని మీరు ఎప్పుడు కొట్టేయలేదా? కొట్టేసి నాకు ఏకు దిగించేసి ముద్దు గీయడాక ఉండేది. కొట్టి కొట్టి అది తప్పుడు దాటున్నది. ఇక్కడ దాకా ఉండిందా ఈ చెట్టు? ఇటు దాకా కొమ్మలు వచ్చింటే ఇప్పుడు ఈ మర్రి చెట్టు మంచి ఎప్పుడన్నా ఇప్పుడు ఈ రోడ్డు పక్కనే ఉంది కదా ఇక్కడ, ఈ రోడ్డు పక్కన ఉండే చెట్టు ఎప్పుడన్నా గానీ ఇప్పుడు చిన్నప్పుడు అంటే వాన గాలికి ఏదన్నా ఇదే ఉండేది ఏమన్నా చూసినారా మీరేమన్నా? అంటే అది చనిపోయి మళ్ళా బతికిండేది ఏమన్నా? ఏం చనిపోయే అదే పెట్టినట్టే ఉంది. మీరే సంరక్షించినారు మొత్తం. ఈ చెట్టును మనం ఇప్పుడు ఇంత పెద్దగా చూస్తున్నాము. ఇన్నేళ్ల తర్వాత అంటే అవ్వకు దాదాపు 90 ఏళ్ల పైనే ఉంటాయి దాదాపుగా. ఆమెను చూస్తుంటే అట్లా అనిపిస్తుంది. 90 సంవత్సరాల కిందట అవ్వ అక్కడ ఉన్నటువంటి చెట్టును, మొలకగా ఉన్నటువంటి చెట్టును పెంచి పెద్ద చేశాను. తర్వాత ఇది ఎన్నో ఈ ప్రకృతి వైపరీత్యాలకు కూడా తట్టుకుని నిలబడగలిగింది మర్రి చెట్టు అని చెప్పి చిన్నక్క అవ్వ మనకు చెప్తోంది. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, నిడుమామిడి పంచాయతీ, సూరగానిపల్లి.